మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ఆలోచనని ఎలా పంపాలో తెలుసుకున్నాను ఇప్పుడు. కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలా పంపాలి ఆలోచన అది తెలుసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు అంటారు. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు బెంజ్ కార్ కావాలి లేదా బిఎండబ్ల్యూ కార్ కావాలి అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను మనసులో అనుకుంటా, నాకు బిఎండబ్ల్యూ కార్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని నేను అనుకుంటా. అని అనుకున్నప్పుడు నా మనసు వెంటనే ట్రిగ్గర్ అయ్యి ఏం చెప్తుంది, నీకు ఎంత స్తోమత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, ఏంటి నీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతో నువ్వు చూసుకున్నావా అని అడుగుతుంది. తర్వాత ఏం అడుగుతుంది, నీ స్తోమత, నీకు అంత స్తోమత ఉందా, నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా అన్నమాట నీ మనసు. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది కావాలని నేను అనుకుంటూ ఉన్నా, నా మనసు ద్వారా నేను ఒక ఆలోచన చేశాను. నా మనసు ద్వారా ఒక ఆలోచన చేసిన వెంటనే నా మనసు చెప్తుంది, నీకు అర్హత లేదు, యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని చెప్పి నీకు చెప్తుంది, యూ డోంట్ డిజర్వ్ ఇట్ అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఏమైపోతుంది, నా ఆలోచన అనేది, అవును కదా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, నేను ఇంత పెద్ద కోరిక నేను ఎందుకు కోరుకోవాలి, నాకు అర్హత లేదు అని చెప్పి ఇదేమైపోతుంది, ఈ ఆలోచన అనేది, ఆ ఎనర్జీ అనేది పోతుంది అనమాట. సో కాబట్టి నీ మనసుతో ఎప్పుడు నువ్వు ఆలోచన చేయకూడదు. సో సెకండ్ వన్ ఏంటి, బుద్ధి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. సో రెండోది ఏంటి, బుద్ధి. నువ్వు బుద్ధితోటి ఆలోచన చేయాలి. సో బుద్ధితోటి ఆలోచన ఎలా చేయాలి అంటే విజువలైజేషన్ చేయాలి. సో ఇప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు, బిఎండబ్ల్యూ కార్ నాకు కావాలి అనుకుంటున్నావు. సో బిఎండబ్ల్యూ కార్ నీకు కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎట్లా విజువలైజ్ చేసుకోవాలి అని అంటే, కళ్ళు మూసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత చక్కగా కార్లో ఏదైతే ఉందో ఆ కార్లో నేను కూర్చున్నట్టు, డ్రైవ్ చేస్తున్నట్లు. అండ్ ఇంకోటి, ఆ కార్లో డోర్ తీసి నువ్వు ఎక్కేటప్పుడు ఎట్లా ఉండాలి, బిఎండబ్ల్యూ కార్ నాకు కావాలి, నాకు ఆ ప్రైడ్ మూమెంట్ కావాలి, ఆ బిఎండబ్ల్యూ కార్ లో నేను ఎక్కుతున్నప్పుడు నేను ఎలా ఉండాలి అనేది కూడా నువ్వు ఊహించుకోవాలి. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, నాకు ఏ కలర్ కార్ కావాలి, అండ్ ఇంకొకటి, నా పార్కింగ్ స్పేస్ లో ఆ కార్ ఉన్నట్లు, దానిపైన మీ పేరు కూడా ఉన్నట్టు. ఇప్పుడు నా పేరు శ్రీ వైష్ణవి. సో నా కార్ పైన నాకు కావాల్సిన కలర్ కార్ పైన శ్రీ వైష్ణవి అనే పేరు ఉన్నట్టు నేను ఆ లిఫ్ట్ దిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కార్ ని చూసుకుంటా, ఆ కార్ చూసుకొని నా పేరుని చూసుకుంటా. వావ్, నేను ఇది నేను ఈ కార్ నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటా. ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తా. మంచిగా మంచి డ్రెస్, నాకు బిఎండబ్ల్యూ కారు ఉన్న వాళ్ళు ఆ ఎలా అంటే అలా డ్రెస్సింగ్ చేసుకోరు కదా, మరి నాకు అది కావాలనుకుంటున్నా కదా అని. సో మంచి డ్రెస్ నేను వేసుకున్నట్లు మంచిగా వేసుకొని ఆ కార్ డోర్ తీసేసి మంచిగా దానిలో కూర్చునేసి చక్కగా నాకు కావలసిన ప్లేస్ కి వెళ్ళి ఆ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ హ్యాపీగా అక్కడికి వెళ్ళి, నేను ఏదో ప్లేస్ కి, ఆ రెస్టారెంట్ కో దేనికో దానికి వెళ్ళి నాకు కావాల్సింది తిని మళ్ళీ ఆ కార్ ఎక్కి తీసుకొచ్చి స్పేస్ లో పెట్టేసేసి మళ్ళీ నేను అంతవరకు అంత ఖచ్చితంగా నువ్వు కలర్, ఆ కార్ కలర్ అండ్ ఆ కార్ లో నువ్వు డ్రైవ్ చేస్తుంటే నీ ఫీలింగ్, అండ్ నువ్వు అక్కడికి వెళ్ళి నీ స్పేస్ లో అక్కడ పార్క్ చేసినట్లు, అండ్ వేరే రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నట్లు, మళ్ళీ వచ్చి కార్ లో ఎక్కినట్టు, మళ్ళీ హ్యాపీగా ఎంత బాగుంది, ఎంత కంఫర్ట్ గా ఉంది అని చెప్పి హ్యాపీగా ఆ ఫీలింగ్స్ ని, ఆ ఎమోషన్స్ ని మొత్తం కూడా నువ్వు జత చేయాలి. సో ఇది బుద్ధితోటి ఆలోచించడము అని అంటే. సో అలా బుద్ధితోటి నువ్వు కనుక ఆ యొక్క ఆలోచనను చేసి విజువలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది చిత్తంలోకి వెళ్తుంది అనమాట, చిత్తంలో స్టోర్ అవుతుంది. సో ఆ చిత్తంలోకి స్టోర్ అయినప్పుడు
ఇంకా నువ్వు అహంకారాన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు బిఎండబ్ల్యూ కార్ వెళ్ళేటప్పుడు నీ ఊహ అనేది ఎలా ఉండాలి? బిఎండబ్ల్యూ కార్‌లో కూర్చున్నప్పుడు నీ ఊహ ఎలా ఉండాలి? ఏదో చినిగిపోయిన బట్టలేసేసుకొని, నా పేదరికం ఇప్పుడు ఎట్లా పేదరికంగా నేనున్నాననుకున్నా. సో, ఆ పేదరికంగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటావో, ఆ పేదరికంగా ఉండే అదంతా విజన్‌లోకి రాకూడదు. సో, నువ్వెలా అన్నా ఉండని. ఒకవేళ పేదరికంతోటే ఉండి నీకు మంచి బట్టలే లేకుండా ఉండొచ్చు. నీకు ఆ యొక్క కొనే పరిస్థితే లేకుండొచ్చు. నీ పాకెట్‌లో రూపాయి గూడా డబ్బులు లేకుండా గూడా ఉండుండొచ్చు. కానీ నీ యొక్క ఊహ అనేది ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత ఖచ్చితంగా ఉండాలి. మంచిగా ఆ అహంకారాన్ని జోడించాలి. సో, మనస్సుతోటి ఆలోచించకూడదు. బుద్ధితోటి విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? చిత్తంలో స్టోర్ అవుతుంది. చిత్తానికి అహంకారాన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు అంటే మంచిగా నేను అది ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు గూడా నేను బిఎండబ్ల్యూ కార్ కొనుక్కున్నాను అని చెప్తూ ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి. సో, మంచిగా మంచి డ్రెస్ ఏసుకొని ఈ కారు, ఈ కలర్ కారు ఇక్కడ ఏదైతే పార్క్ చేసుందో చూసారా? నా పేరు వేయించుకున్నాను. మంచిగా ఈ కారు కొన్నాను. సో, మంచిగా నాకు దేవుడు బాగా చూసాడు నన్ను. అందుకే అన్నీ కొనగలుగుతున్నా, అన్నీ చేయగలుగుతున్నా అని పక్కన వాళ్ళతో చెప్తున్నట్టు. ఇట్లా నువ్వు విజువలైజ్ గనక చేసుకున్నట్లయితే చక్కగా కూడా ఇది కరెక్ట్‌గా ఒక 21 డేస్ చేయాలి. సో, ఈ 21 డేస్ చేసేసి ఇంకా ఆపేసేయాలి. ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ ఇది నాకు చేస్తుందో చేయదో ఒక 4, 5 రోజులు చేసి ఇంకా ఇది నాకి ఏ రిజల్ట్స్ ఏమి రాలేదే. సో, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం. ఇదేం వర్క్ అవ్వట్లేదు అంటూ ఉండడం. ఇట్లా సందేహాల్ని లేదా ఒకసారి ఆలోచిస్తే అవ్వలేదు కాబట్టి పదే పదే దానిని కూర్చొని మళ్ళా ఆలోచిస్తూ ఉండడం. ఇలాంటివేమీ చేయకూడదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నైట్ అన్ని పనులయిపోయాయి. హ్యాపీగా నిద్రపోవడానికి వెళ్తున్నావు. ప్రశాంతంగా వెళ్తున్నావు. మంచిగా ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. ప్రశాంతమైన స్టేట్ ఒస్తుంది. అప్పుడు ఈ విజువలైజేషన్ చేయండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి. ఎందుకు చేయమంటున్నాను అంటే, ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడు గనక నువ్వు ఆలోచన చేస్తే ప్రశాంతంగా, ఆనందంగా నీకదొస్తుంది. లేదా నువ్వు అలజడిగా ఉన్నప్పుడు గనక ఒక ఆలోచన చేశావనుకో, అది డిఫరెంట్ రిజల్ట్స్‌ని ఇస్తుంది. నీకు ఆనందంగా అది నీ సొంతం అవ్వదు. డిఫరెంట్‌గా నీ సొంతం అవుతుంది. సో, అంటే అలజడితోటో, స్ట్రగుల్ అవుతూనో అట్లా నీకొస్తుంది. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది ఎప్పుడైనా సరే నీ వెనక్కి నీకివ్వడమే సబ్‌కాన్షియస్ మైండ్ చేసేది. కానీ నువ్వు ఎట్లా కోరుకున్నావు అనేది ముఖ్యమనమాట. సో, స్ట్రగుల్ అవుతూ కావాలి అని జెప్పి ఎంతో ఎక్కడి నుంచొచ్చినియి అన్నీ కూడా సేవింగ్స్ చేస్తూ ఇంత అయిన తర్వాత గూడా చూసుకొని ఇది అవుతుందా లేదా అనుకుంటూ సబ్‌కాన్షియస్ మైండ్ నేనొక సంకల్పం పెట్టుకున్నా. ఇది చేస్తుందా? చెయ్యదా? అని అనుకుంటూ, ఇలా గనక మనం స్ట్రగుల్ అవుతూ కనుక ఆ ఆలోచనని పంపిస్తే, స్ట్రగుల్ అవుతూనే అది మన దగ్గరకొస్తుంది. కానీ హ్యాపీగా, ప్రశాంతంగా పడుకునే టైంలో ముందు ఒక్కసారి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి, ఆ విజువలైజ్ చేసి, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసి, ఆ విజువలైజేషన్‌కి ఆ ఎనర్జీనిచ్చామనమాట మనం. సో, ముందు 10 మినిట్స్ ఏంటి ప్రశాంతంగా విజువలైజ్ చేయడానికి కావలసిన మైండ్‌ని మనం ప్రిపేర్ చేసాం. తర్వాత విజువలైజ్ చేసాం. తర్వాత ఏం చేసాము ఎనర్జీనిచ్చాం. అప్పుడు ఈ విధంగా ఒక ఒక క్లారిటీ పిక్చర్‌ని గనక మనం ఇచ్చినట్లయితే చక్కగా ఎంతో ఆనందంగా దానిని మనం మన లైఫ్‌లోకి స్వీకరించవచ్చనమాట. సో, ఇది కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక ఆలోచనను పంపే పద్ధతి. ఏం చెప్పాను మీకిప్పుడు నేను? మనసుతో కాకుండా బుద్ధితోటి ఆ యొక్క ఆలోచనననేది చేయాలి. తర్వాత ఆలోచనని చేసిన తర్వాత అది చిత్తంలో స్టోర్ అవుతుంది. సో, దానికి అహంకారాన్ని గనక యాడ్ చేసినట్లయితే మీ యొక్క కాన్షియస్ మైండ్‌లో మీరు చేసిన ఆలోచన మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్తుంది. సో, ఈ విధంగా ఒక 21 డేస్ కనుక మీరు దీనిని పంపించి ఇంకా దాని గురించి మర్చిపోవాలి. మళ్ళీ జరుగుతుందా? జరగదా? అనే సందేహాలు ఏమీ వద్దు. హ్యాపీగా చేశారు. వదిలేసేయాలి. సో, అప్పుడు అది
ఆ ఎనర్జీని తీసుకొని మన లైఫ్లోకి మేనిఫెస్ట్ అయ్యేలాగా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది అనమాట.